మాది రైతు ప్రభుత్వం. రైతు భరోసా కింద 3,600 కోట్ల విడుదల. 45 రోజుల్లో రైతులందరి ఖాతాల్లో 9,000 కోట్ల జమ. ఇప్పుడు నువ్వు రైతు ప్రభుత్వమే అంటాంటివి. మరి నీది రైతు ప్రభుత్వం అయినట్టయితే రైతులకు ఒకటేసారి 9,000 కోట్ల రూపాయలు ఇవ్వచ్చు కదా. సరే నిజంగానే నువ్వేమైనా ఈ 3,000 కోట్ల 3,400 కోట్ల రూపాయలు ఏమైనా అదేమైనా ఇచ్చేటువంటి డేట్ కన్నా ముందు ఇచ్చి ఏమైనా ఆపుతున్నావంటే అది కూడా కాదే. ఇప్పటికే 45 రోజుల నుంచి 2 నెలలు దాటిపోయింది. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సినటువంటి డేటే 2 నెలలు ఆల్రెడీ పొడిగించేసినవి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 నెలలు నెల 15 రోజులు ఇంకా ఆగాలని చెప్పేసి అంటే అప్పటి వరకు రైతులకి వాళ్ళు పెట్టుబడి సాయం కింద అందించాల్సినటువంటి రైతు బంధు పైసలు, అవి రైతు భరోసా పైసలు. దేనికి ఇవ్వాలి నువ్వు పైసలు? రైతు భరోసాకే ఇవ్వాలి. రైతులకి పెట్టుబడి కోసమే ఇవ్వాలి కదా నువ్వు. రైతులు పెట్టుబడి అయిపోయింది, దున్నుడు అయిపోయింది, నాట అయిపోయింది, కోత అయిపోయింది, ఆల్రెడీ కళ్ళల్లో ఊడ్చకాడికి వచ్చింది, బత్తాలు నింపుకొని రేపు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇంకొక 10-15 రోజులు అయితే. అంటే మొత్తం అంతా కూడా ధాన్యం అంతా కూడా మళ్ళీ కాంటాలు పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మీ ప్రభుత్వానికి కాంట పెట్టేంత వరకు కూడా నువ్వు పైసలు వేయవన్నట్టు లెక్క. సో అది ఇదంటే రైతు ప్రభుత్వం అట. సరే రైతు ప్రభుత్వం అంటే ఈ రైతు ప్రభుత్వంలో రైతుల కోసం గతంలో కేసీఆర్ 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు నేను 5,550 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్న ప్రతి నెల అని చెప్పేసి నిన్న చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు.